హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిహెచ్కే రాజు కాంపిటేటివ్ ఆర్డర్ ఛానల్. మనం ఈరోజు నుంచి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి డిఎస్సి, పోలీసు, ఏపీపీఎస్సి, టిఎస్పిఎస్సి మొత్తం సబ్జెక్టు జీకే సబ్జెక్టు మనం ఛానల్లో చెప్పబడుతుంది ఫ్రెండ్స్. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం జీకే టాపిక్లోని ఒక పాఠం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అది మనం ఈరోజు జీకేలో జాతీయ గీతం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. దాని యొక్క డీటెయిల్స్. మన జాతీయ గీతం అనేది జనగణమన ఫ్రెండ్స్. అదేవిధంగా జాతీయ గీతం అనేది రచించింది ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. దీనిని ఏ భాషలో తొలిసారి రచించాడంటే బెంగాలీ భాషలో రచించారు ఫ్రెండ్స్. జాతీయ గీతం అనేది 1950 జనవరి 24 నుండి అధికారికంగా వాడుకలోకి వచ్చింది. ఎప్పుడు వాడుకలోకి వచ్చిందంటే 1950 జనవరి 24 తేదీ నుంచి వాడుకలోకి వచ్చింది ఫ్రెండ్స్. రవీంద్రనాథ్ ఠాగూరు రచించిన జాతీయ గీతంలో 5 చరణాలు ఉండేవి. ఎన్ని చరణాలు ఉండేవి అంటే 5 చరణాలు ఉండేవి ఫ్రెండ్స్. కానీ మన ప్రస్తుత మొదటి చరణంలోనే 8 లైన్లను మాత్రమే పాడుతున్నాం ఫ్రెండ్స్. ఈ గీతాన్ని తొలిసారి 1911 డిసెంబర్ 27న జరిగిన కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో పాడారు ఫ్రెండ్స్. ఈ జాతీయ గీతం అనేది ఎప్పుడు పాడారంటే 1911వ సంవత్సరంలో డిసెంబర్ 27వ తేదీన కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో పాడారు ఫ్రెండ్స్. ఇది 1911లో ఐఎన్సి సమావేశ అధ్యక్షతన బిఎస్ఎన్ నారాయణ దాసు అధ్యక్షతన జరిగింది ఫ్రెండ్స్. 1911లో ఇది ఎవరి అధ్యక్షతన జరిగిందంటే బిఎస్ఎన్ నారాయణ దాసు వారి యొక్క అధ్యక్షతన జరిగింది ఈ సమావేశం. తత్వబోధిని పత్రికలో భారత విధాత పేరుతో 1912లో ఈ గీతం తొలిసారి ప్రచురితమైంది ఫ్రెండ్స్. ఎప్పుడు ప్రచురితమైంది మిమ్మల్ని అడుగుతారు. ఏ పత్రికలో అంటే తత్వబోధిని పత్రికలో ఏ విధానంలో అంటే భారత విధాత పేరుతో 1912వ సంవత్సరంలో ఈ గీతం తొలిసారి ప్రచురితమైంది. ఎగ్జామ్లో ఏమని అడుగుతా అంటే తొలిసారి ఎప్పుడు ప్రచురితమైందంటే తత్వబోధిని పత్రికలో భారత విధాత పేరుతో 1912లో తొలిసారి ప్రచురితమైంది ఫ్రెండ్స్. ఈ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ మదనపల్లిలో బీటీ కాలేజీలో మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అనే పేరుతో 1919లో ఆంగ్లంలో అనువాదించారు. ఎక్కడంటే మన ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లా మదనపల్లిలో ప్రజెంట్ ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో మదనపల్లిలోని బీటీ కాలేజీలో మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అని పేరుతో 1919లోనే ఆంగ్లంలో అనువాదించారు ఫ్రెండ్స్. ఏది జాతీయ గీతం అనేది. పూర్తి జాతీయ గీతాన్ని పాడటానికి తీసుకోవాల్సిన సమయం ఎంత అంటే 52 సెకండ్లు ఫ్రెండ్స్. అదేవిధంగా షార్ట్ వర్షన్ తీసుకోవాల్సిన సమయం వచ్చేసి ఎంత అంటే 20 సెకండ్స్ ఫ్రెండ్స్. ఇది ఈరోజు మన జాతీయ గీతం ఎవరు రచించారు, ఏ సంవత్సరం వచ్చింది, ఎప్పుడు పాడారు, ఇదంతా ఏ భాషలో రచించారు అనేది, ఎప్పుడు ఆంగ్లంలో దీన్ని అనువాదించారు, మొత్తం డీటెయిల్స్ ఫ్రెండ్స్ జాతీయ గీతం గురించి. ఇది మన జీకేకి మంచి ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. ఓకే, మన యొక్క టాపిక్ నచ్చినట్లయితే మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.